ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోగ్గాయల పచ్చడి. ఈ గోగ్గాయలు మనకి గోంగూరకైతే వస్తాయండి. ఇలా పింక్గా ఉన్నప్పుడు మనం తెంపుకొని ఇలా ఒక్కొక్కటి తీసుకొని మొత్తం చించుకోవాలి. గ్రీన్ దోమ పడేసి ఈ పింక్ కలర్ దోమ మనం పచ్చడికి అయితే యూజ్ చేసుకుంటాము. ఈ గ్రీన్ కలర్వి మనము అంటే ఈ విత్తనాలండి, ఇవి మనం పడేయచ్చు లేదా ఇత్తనాలకు కూడా దాచిపెట్టుకోవచ్చు. మా ఇత్తనాలు వేసే గోంగూర చెట్లు అయితే వస్తాయి. పచ్చిమిరపకాయలు అయితే 100 గ్రామ్స్ అయితే తీసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 2 ముక్కలుగా చించి పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసేసి మొత్తం అయితే ఇట్లా కలుపుకొని 8 to 10 మినిట్స్ వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా 2 మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేరే దాంట్లో స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోగ్గాయలని మనం నీట్గా కడగాలి, ఏదైనా పురుగు ఉంటే పోతుంది. కడిగిన గోగ్గాయలని మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఫ్రై చేసుకోవాలి. అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం అయితే మంచిగా ఉడకపెట్టుకోవాలండి. 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పడుతుంది గోగ్గాయలు అయితే ఉడకనీకి. మేము గోగ్గాయలు ఉడికేటప్పుడు 5 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాము. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అందుకని 5 ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని వీటితో పాటు ఉడకపెడుతున్నాము. గోగ్గాయలు ఉడికేటప్పుడు ఏంటంటే గిన్నెకు అనేది అతుక్కపోతుంది. ఇంకా అలా కాకుండా మనం మూక కలుపుతూ ఉంటే ఏం కాదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోండి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర మిక్సీ జార్లోకి అయితే తీసుకొని 5 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని, ఉప్పు వచ్చేసి మేము 3 స్పూన్లు యాడ్ చేసుకున్నాము. మీరైతే మీ రుచికి సరిపోయేంత యాడ్ చేసేసుకొని మొత్తం అయితే మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మంచిగా మిక్సీ అయితే పట్టుకొని ఆ తర్వాత మనం గోగ్గాయలు ఉడకపెడతాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఆ తర్వాత మనం పోపు అనేది పెట్టుకుంటాము. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. పచ్చళ్ళకి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అందుకనే 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు అయితే యాడ్ చేసేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా అండ్ కొన్ని ఆవాలు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం దూరగా వేగాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని 3 ఎండుమిరపకాయలు అయితే 2 ముక్కలుగా చించి యాడ్ చేసేసుకొని కరివేపాకు రెమ్మలు ఒక 2 రెమ్మలు యాడ్ చేసేసుకుంటే అంతేనండి, పోపు కూడా అయిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న గోగ్గాయల పచ్చడి ఇప్పుడు మనం పోపులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకుంటే అంతేనండి, మన గోగ్గాయల పచ్చడి ఈజ్ రెడీ. చాలా బాగుంటుందండి. గోంగూరతో కంపేర్ చేసుకుంటే గోగ్గాయల పచ్చడి పుల్ల పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకి 1 మంత్ వరకు ఖరాబ్ కాకుండా చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.